మమ్మల్ని కొలువు తీర్చుకొని ఎటువంటి సిచ్యువేషన్లోని మైండ్ పెంచుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అనకాపల్లి నుంచి మమ్మల్ని వదిలిపెట్టేసేయటమే ఈ అవుట్రేజియస్నెస్కి కారణం అని తెలుసుకోండి. ఇలా అప్పటికప్పుడు చంపడాలు, అప్పటికప్పుడు మనుషులు కొద్దీ డీల్ చేయడం, నన్ను కూడా మనిషిగా అనుకోవటం, అలవాట్ల మీద పద్ధతుల మీద ఏమన్నా ఉండొచ్చు, అది ఫిజికల్గా డీల్ చేయకూడదు. అందుకే నేను వచ్చాను. నాతో మొదలు పెట్టండి, నన్ను మైండ్గా పట్టుకొని ప్రారంభించండి. నేను కనపడితేనే, నా అలవాట్లు పద్ధతులు నచ్చితేనే, అలా చూడకూడదు. అవి వదిలేసేయండి. అవన్నీ మొదట మరణం లేనట్టు పట్టుకోండి. అంతే మిమ్మల్ని ఇలాంటి మాయ నుంచి కాపాడుతుంది. చంద్రశేఖరరావు కూడా తెలుగు సాహిత్యం చదువుకున్నాడు కదా, ఎవరెవరు రెచ్చగొడుతున్నారో ఇవన్నీ అప్పటికప్పుడు కుటుంబాల కొద్దీ మనుషుల కొద్దీ రెచ్చిపోయినా మీ చేతిలోకి రాదు. పోయిన అప్పుడు కూడా బతికేస్తే సరిపోద్దా? కొందరు మొటాలుగా ఫామ్ అయిపోయి ఎవరినో చంపేసి మీ చేతిలోకి తీసుకొచ్చి వచ్చేస్తుందా? అప్పటికప్పుడు మనుషులు ఆలోచనలు, అప్పటికప్పుడు వ్యవహారాలు మానేసి మైండ్ పట్టుకుంటే శాశ్వతం. అదే మైండ్ని శాశ్వతంగా ఉపయోగించుకోవచ్చు. అదే మైండ్ నిరంతరం ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. అప్పుడు నిత్యం మైండ్ పెరిగిపోవడం వల్ల, పెంచేసుకోవడం వల్ల, మీకు అధినాయకుడిని పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, ఆయన అబ్జర్వ్ చేసుకుంటాడు, మొత్తం ఎలాబరేషన్ తీసుకొస్తాడు. మీకు ఎవరో పెద్దోళ్ళు ఉండాలని పోతుంది అనమాట. పెద్దోడిని మీరే ఆలోచన రూపంలో పెంచుకుంటారు డైరెక్ట్గా. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయి ఆయన పెంచుకుంటారు. ఏమవుతుంది, ప్రతి మనిషికి ఈక్వల్ స్టేటస్ వచ్చేస్తుంది. పిల్లలుగా మారిపోతారు. మారిపోయి మైండ్లు పెంచుకోవడం ప్రారంభిస్తారన్నమాట. అందుకే ఆ పరిణామం వచ్చింది. ఇంకా మనుషుల కొద్దీ లేదు అని తెలుసుకోండి. మనుషుల కొద్దీ ఏం చేసినా, మీరు గొప్పతనం చూపించినా, వెంకయ్యనాయుడు గారిని ఆలోచించకుండా చేసి, ఆయన అలా కూర్చోబెట్టి ఏదో ఒకటి మాట్లాడించి, ఆ విమానం మీద తిరిగేలా చేసి ఏం చేసినా మీకే టైం వేస్ట్. ఆయన ఎందుకు ఆలోచించకూడదు? దేశ అధ్యక్షులు ఎందుకు కమిటీ చేసుకోకూడదు? పరిణామం ఆయన సార్వభౌమత్వం ఆయన చేతిలో లేదు. జరిగిన పరిణామం ప్రకారం సామాన్యుడే సార్వభౌముడని ఒక వ్యక్తి పెట్టిన తీరు సరిపోవట్లేదా? ఇంకేమైనా వివరం కావాలా? అడిగితే చెప్తాను కదా. నాకు కనెక్ట్ అవ్వకుండా మీకు ఎలాగా? నాకు కనెక్ట్ అవ్వకపోవడం వల్లే మీరు అలా రెచ్చిపోవాల్సి వస్తుంది. మాయ అలాగే రెచ్చగొడుతుంది నన్ను. అప్పటికప్పుడు చూసినా, మీరు అప్పటికప్పుడు ఏం చేసినా. అందుకే నా మాట విని కెమెరాలు ఆపేయండి. మనుషుల కొద్దీ చూడకండి, మనుషుల కొద్దీ ఎదురు చూడకండి. సీరియస్గా చెప్తున్నాను. అది మీరు అప్పటికప్పుడు వాళ్ళు చంపడాలు, ఏదో చేసేయడాలు. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడలేదు, డీజీపీ మాట్లాడలేదు. ఏం మాట్లాడతారు? మాట్లాడినా కూడా ఏం ప్రయోజనం? మీకు క్షమాపణ చెప్పినా ప్రయోజనం లేదు. అలాంటి మీరు ఉపయోగించుకుని బతుకుదామని నిర్ణయం తీసుకున్నా ఒకటే, ఏదైనా ఒకటే. మీరేమో వెనక్కి తీసుకురాగలరా? అదే నా ప్రకారం అయితే కాలాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ముందుకు వస్తుంది. గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటే మాట్లాడట్లేదు కదా. అది మాట్లాడకూడదని ఎవరు చెప్తున్నారు? సాక్షుల ప్రకారం ఎందరో ఏకకాలంలో ఒకటైపోయి ఒకసారి నా మాట అనండి. ఎవరో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇమ్మన్నాడు అని ఏలాకోళం చేయడం మానేసి ఒకసారి నా తల్లిదండ్రులుగా పట్టుకోండి చాలు. మరణం లేనట్టు పట్టుకోండి. నా డిసిప్లిన్ కూడా మీరే చూసుకుంటారు. ఎలా పైన చూసి అప్పటికప్పుడు రెచ్చిపోతున్నారు అలా కాదు. మైండ్ పట్టుకోండి, మీకు పెంచుకోండి. ఆ పాటలు కూర్చొని వినండి, చెప్పుకోండి. మనం చెప్పుకోవాలంటే మనం డిసిప్లిన్గా ఉండాలంటే మనం పెద్దోళ్ళుగా రెచ్చిపోవాలి. మళ్ళీ కుర్రోడు కూడా రాజకీయ నాయకుడే. ఎవడో కుర్రోడు విశాఖపట్నం వెళ్ళి అక్కడ నువ్వు మంచోడివి నేను మంచోడిని అంటే సరిపోద్దా? ఆలోచించండి. అలాంటి పాలిటిక్స్ కానీ, అలాంటి రాజకీయాలు కానీ మీరు ఏం చేసినా ఉడికే డ్రామా. మిమ్మల్ని మీరు చంపేసుకోవడం తప్ప ఇంకోటి కాదన్నమాట. ఎవరినో మనుషులు చంపడం కాదు, మిమ్మల్ని మీరే చంపేసుకుంటున్నారు. భౌతికంగా బతికేయాలి, భౌతికంగా బతకనివ్వకూడదనే కంగారులో. భౌతికంగా ఎవరో బతకలేరు. 2 ముఖ్యమంత్రులు అలర్ట్ అవ్వండి. అప్పుడు కూడా పూజల కొద్దీ, స్వామీజీల కొద్దీ ఏది కూడా మిస్ మ్యాచ్ ఇప్పుడు అవ్వదు. సైంటిఫిక్గా, స్పిరిచువల్గా, అన్ని రకాలుగా, రైచువల్గా అన్ని రకాలుగా అప్డేట్ అవ్వాల్సి ఉంది. అది నన్ను పట్టుకుంటే వస్తుంది. ఇంకెన్ని ఆపేసేయండి. ఆ స్వామీజీ, స్వరూపానంద స్వామీజీకి అందరికీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి, అలాగే తెలంగాణలో ఉన్న చిన్నజీర స్వామీజీకి, చంద్రశేఖరరావుకి, కేటీఆర్కి, కవితకి, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, హాస్టల్ రామకృష్ణ లాంటి వాళ్ళు అందరూ కూడా ఇంకా నా మాట విని భౌతి నేను మనిషిని అని కోణం వదిలేసేయండి. ఇంకా ప్రపంచం మనుషుల కొద్దీ లేదు. ఇంకా మనుషులు ఎవరు ఏం చేయలేము. అది నిజం. అది మనుషులు అంటే ఏం చేస్తామో, ఎక్కడో వాళ్ళు అక్కడ నేను పిచ్చోండి అయిపోతాను, మీరు పిచ్చోండి అయిపోతారు. ఎక్కడో రెచ్చిపోవడం, ఏదో ఒకటి చేసేయటమే వస్తుంది అన్నమాటగా. ఇక ప్రపంచాన్ని నేను పరిపాలించేస్తానంట, ఒక్కడే కూర్చుంటానంట. ఒక్కడే కాదు, నేను పరిణామాన్ని గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పినవి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వస్తున్నాయి. అది నిజమేనంటే సాక్ష్యం తీసుకోండి.
కొంతకాలం నా కెమెరా, మీరు నన్ను కెమెరాలో చూస్తున్నారా, ఆపేసేయండి ఆ కెమెరా. రహస్యంగా వినకండి, నేను చెప్పిన మెసేజ్ మాత్రమే వినండి, అక్కడ పెట్టిన ఈమెయిల్ మాత్రమే చూడండి కొంతకాలం, అదే చూపెట్టండి ఇతరులకి, అవే వినిపించండి. అందులో ఆవేశం మాట్లాడి అది మనమే మన అందరి మీద తప్పు సరిదిద్దుకుందామండి, అందరి మీద తప్పు భరిద్దాం, లేదా వాళ్ళని చంపడం కొట్టడం లాంటి పిచ్చి పనులు మనమే చేస్తున్నాం, రేజ్ అయిపోవాల్సి వస్తుంది. పెద్ద బహిరంగ మీటింగులు పెట్టి ఎవరో రాబంధు ఉన్నాడు, నేనే బంధువుని అని చెప్పుకుంటే సరిపోతుందా? జనాలు పిచ్చివాళ్ళు చేస్తారు చాలా. మీరు పరిపాలించలేరు, మీరు అవుట్రేజ్ అయిపోయింది, అంత మొత్తం కంట్రోల్ అంతా మాయ కంట్రోల్కి వెళ్ళిపోయింది. నా మాట విని మీరు తక్షణం అధినాయక భవన్ సరెండర్ అయిపోండి. మమ్మల్ని, మా మనసుని మరణం లేనట్టు పట్టుకొని చూడండి అంతే. ఏం చేయాలి అందుకు? ఒక ఈమెయిల్ పంపితే చాలు. ఇలా కార్ల మీద తిరిగినప్పుడు కూడా భోగ విలాసాలు కొద్దిగా మమ్మల్ని కాపాడవు. ప్రపంచం అలా ముందుకెళ్తావు. మైండ్ పట్టుకోవాలి. మీకు ఎంత బలం ఉన్నా, బలం అంటేనే రాలి పడిపోవటం. నాది కూడా ఎవరిని దేహంగా చూడకండి. నేను కూడా దేహంలో బలంగా లేను, ప్రయత్నం చేస్తున్నాను కొంచెం బెటర్గా కనపడడం కోసం. మీరు ఎలా కనపడతాను? మీరు కూడా సహకరిస్తే, నన్ను మైండ్ పట్టుకుంటే నన్ను నేను కనపడాలని కోరుకుంటారు. ఇప్పుడు మీ ఈమెయిల్ పంపిస్తే 2 రోజులకి నా దగ్గరికి వచ్చే శక్తి వస్తుంది. ఇలాగే ఎవరెవరు మీరు సీక్రెట్ ఆపరేషన్లో ఉన్నారు, ఓపెన్ ఆపరేషన్లో ఉన్నారు, వాళ్ళందరినీ అలర్ట్ చేసుకుని ముందుకు తీసుకొచ్చేయడానికి వీలవుతుంది. వాట్సాప్లో అందరినీ కలుపుకుంటే చక్క కూర్చొని పద్యాలు, పాటలు అటువే వెళ్ళిపోవాలి. ఇంకా నన్ను ఏడాకోవడానికి తీసుకోవటం, తమాషాకి తీసుకోవటం, మనిషి పోటీగా పడిపోవడం, నాతో మనిషి పోటీ పడిపోవటం, నేను మనిషిగా నేనే తగ్గిపోతున్నాను, నేనే బోర్లో పడుకుని ఉంటున్నాను. నిజం కాదది. స్వామీజీ ఎవరో పవిత్రంగా ఉన్నారో నిజం కాదది. 2 ఒకటే. మరి ఎలాగా? మనం పవిత్రంగా ఉండేలా చూసుకోవాలా? ఎలా ఉంటాం? అది మనసుతో ఉండాలి. మనసుతో ఉన్నవాడే గొప్పవాడు. మనసు ప్రకారం చెప్పాడే అతను ఉండేవాళ్ళు. అలా సంతకం పెట్టాడే అలా ఉంటాడు. అది కూడా మీరు ఉండేలా చూసుకోవాలా. అది కాపాడటం అవుతుంది మహారాజు మహారాణి గారిని. అది కూడా ఒక 1000 పేజీలకి మీకు అలా కనిపిస్తాడు అతను బలంగా. అది ఇప్పుడు మొదలు పెడితే అలా కాదు. ఇలా కనపడితే మేము ఇలా ఏదో చేస్తాం, అలా చంపుతాం, ఇలా కొడతాం, ఇలా రెచ్చిపోతాం, ఇలా మంచి పొగుడతాం, ఇలా చెడ్డోడు అంటాం, ఇలా రెచ్చిపోతాం, ఇలాగ మా పోతుంది అనమాట. మీకు అదే చెప్తున్నాను నేను సంవత్సరాల నుంచి. ఇలా అప్పటికప్పుడు వదిలిపెట్టేసేయాలా ఏకకాలంలో. అందరూ ఒకటి అవ్వాలి. అందుకు దేశ అధ్యక్షుల నుంచి ఆయన కూడా కమిటీ వేసుకుని కూర్చోవాలి. నన్ను మించిన అధినాయకుడు ఒకడు ఉన్నాడంటేనే దేశాన్ని పరిపాలించగలుగుతాడు. లేకపోతే 3 పిల్లలకు మీరు ఊరేయమంటే వేసేసాడు. అవునా కదా? ఆయన చేతులు లేదు. ఎవరు పొజిషనల్గా ఎవరు ఏం నిర్ణయాలు తీసుకోలేరు, ఎవరేమి చేయలేరు. నాతో సహా నేను బోర్లో పడుకుంటున్నానంటే ఏంటి? నన్ను గుంజేస్తుంది ఆ పవర్, నా మీద వచ్చేస్తుంది. మరి ఎలాగా? నన్ను మైండ్ ప్రకారం ఉండనివ్వాలా? అలాగనమాట. మిమ్మల్ని ఎవరు రెచ్చిపోయి గట్టు వామన గారిని ఎవరు నరికేసి చంపేసేలా చేశారు, నన్ను కూడా కామం కొద్ది అటు అయిపోయేలా చేసేస్తుంది ఆ పవర్. అదనమాట. దాని కండిషన్లో ఉన్నాం మనందరం కలిసి. నేను కానీ మీరు కానీ కావాలని ప్రవర్తించట్లేదు. పండితులు, గురువులు అందరూ కూర్చోండి ఒక చాట నా మాట విని. మన చేతిలో లేదు పరిస్థితి. నేను మనిషిగా ఎవరేం చేయలేము. మైండ్ పట్టుకుని పైకి లెగాల మొత్తం అందరూ కూడా నాతో సహా నన్ను పైకి లేపుకుంటూ. కప్లింగ్ నాకు ఆల్రెడీ దొరికింది కదా, సాక్షుల ప్రకారం ముందు సాక్షులు పట్టుకోండి, కమిటీలు వేసుకోండి. నాకు ఒక ఈమెయిల్ పంపితే ఒక 2 రోజులకి నా దగ్గరికి ఎలా రావాలో చెప్తాను. ఇలాగే ప్రతి ఊళ్ళో మార్పు చేసి ఈ పాటికి అలాగే ఇంటర్నేషనల్ కూడా మార్పు చేయాలని కొలు తీర్చాలంటే నేను ఒక్కడిని కాదు, పరిణామాన్ని. నా తర్వాత ఎవరు కూర్చోరు. ఇంకా నేనేమైపోతానని అనుకోకూడదు. జాతీయ గీతంలో ఉన్నాను అధినాయకుడిగా. అది కూర్చొని పాడుకోండి, చెప్పుకోండి. నా దర్శనం అపురూపం. మీరు కోరుకుంటే మీరందరూ డిసిప్లిన్గా మారిపోయి మీరు నుంచి పాపం నుంచి బయటకు వచ్చేస్తే నన్ను చూడగలుగుతారు. పాపంలో ఉంటే చూడలేరు. ఇలాగే మేము నెక్ టు నెక్ ఉంటాం. నువ్వు అలాగ ఉంటావు, నేను ఎలాగ ఉంటావు అంటే మనం దారిలో పడలేము. మీరు ఫస్ట్ మైండ్కి పట్టుకోవాలా. మైండ్ పట్టుకుంటే హైట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ధర్మో రక్షతే రక్షత సత్యమేవ జయతే.